హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే టాపిక్ వచ్చి ఎస్ఎస్సి ఎంటీఎస్కి 60 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంటీఎస్ హవల్దార్ డ్యూటీ ఏం చేయాలి, సాలరీ వచ్చి 30,000. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్క్ స్టాఫ్కి ఈ రోజుతో లాస్ట్ డేట్. సో అప్లై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళందరికీ గుడ్ న్యూస్. సో ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. 10th అర్హతతో 8,326 పోస్టులు పడ్డాయి ఫ్రెండ్స్. అందులో ఎంటీఎస్కి 4,887, హవాల్దార్కి వచ్చి 3,439 పోస్టులు. సో ఫ్రెండ్స్, ఇది అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి మోడ్ అనమాట, కంప్యూటర్ బేసిక్ టెస్ట్. అక్టోబర్ నవంబర్ కాబట్టి ఇంకా మనకు 60 డేస్ ఉంటుంది. అంటే ఇది ఆగస్ట్ కదా, ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ అంటే 60 డేస్ వేసుకోండి. 60 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకుని ఎక్కడైనా మీకు అనిపిస్తే పాయింట్ టు పాయింట్ అంటే పాస్ చేసి ఆ పాయింట్ టు పాయింట్ రాసుకోండి ఫ్రెండ్స్. రాసుకుంటే మనకి ప్రిపేర్ అవ్వడానికి చాలా వీలుగా ఉంటుంది. ఒక ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన వస్తే మనం ఏం చేయాలని మనకు క్లారిటీ ఉంటుందండి. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తాను. మీకు నచ్చితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, లేదంటే లేదు. ఎందుకంటే ఇది మీకోసం చేస్తున్నాను. నాకు తెలిసి నేను షెడ్యూల్ వేసుకున్నాను, అదే షెడ్యూల్ ఫాలో అవుతున్నాను. సో ఫ్రెండ్స్, మనం ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ తెలియాలి ఫ్రెండ్స్. అంటే మనకి టాపిక్స్ ఏమొస్తున్నాయో తెలియాలి. ఆ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ పెట్టాను చూడండి. నేను సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్. సెషన్ 1, సెషన్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. సెషన్ 1 అయిపోయిన తర్వాత సెషన్ 2 ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అంటే 20 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్, 60 మార్క్స్ ఫ్రెండ్స్. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది సెషన్ 1లో సెకండ్ పార్ట్. ఇది 20 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్, 60 మార్క్స్. అది టైం డ్యూరేషన్ వచ్చి 45 మినిట్స్ ఫ్రెండ్స్. అంటే 40 క్వశ్చన్స్ 45 మినిట్స్ అంటే ఎక్స్ట్రా 5 మినిట్స్ ఇస్తున్నారు అంతే ఫ్రెండ్స్. అలాగే స్క్రైబ్ వాళ్ళకైతే 60 మినిట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. కాకపోతే 20 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అంటే క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ప్రిపరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్ అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అంటే 40 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అంటే ఆ సెషన్ 1 కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ సెషన్ 1లో ఈ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ వచ్చి సెషన్ 2. సెషన్ 2 వచ్చి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్. సెషన్ 1లో నో నెగిటివ్ మార్క్స్ ఫ్రెండ్స్. సెషన్ 2లో మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదేంటి, సెషన్ 1లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్కి 75 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25 క్వశ్చన్స్కి 75 మార్క్స్. మొత్తం 50 క్వశ్చన్స్కి 150 మార్క్స్ ఫ్రెండ్స్. ఇది కూడా జనరల్ అవేర్నెస్ అన్నది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది మన 10th బేస్ మీద వస్తాయి ఫ్రెండ్స్. సో ఇది కూడా మనం జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఇది నెగిటివ్ మార్క్స్ ఉంది ఫ్రెండ్స్. సెషన్ 2లో నెగిటివ్ మార్క్స్ ఉంది. మొత్తం ప్రిపరేషన్ అయిన తర్వాత నెగిటివ్ మార్క్స్ రాకుండా మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. సెషన్ 1 అయితే ఇంక మనం 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, నో నెగిటివ్ మార్క్ కాబట్టి. సెషన్ 2 మాత్రం నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే సిలబస్ చూడాలి కదా ఫ్రెండ్స్. సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం ఫస్ట్ సెషన్లో ఫస్ట్ పార్ట్ రాస్తే నాకు 18 పార్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 18 పార్ట్స్ ఏంటంటే రోజుకి 1 గంట ప్రిపేర్ అయితే ఒక్కొక్క పార్ట్ రోజుకి 1 గంట అంటే 18 పార్ట్స్ 18 అవర్స్ 18 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది టాస్క్ కింద పెట్టుకుని 18 డేస్ 18 అవర్స్ 18 పార్ట్స్ ఇలాగా మనకి 1 సెషన్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ అయిపోయిన పార్ట్ని రివైజ్ చేసుకుంటూ ఆ రోజే ఇంకా ఆ రోజులోనే హాఫ్ అన్ అవర్ ఏమో చదవాలి, హాఫ్ అన్ అవర్ ఏమో రివిజన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ అయితే ఫస్ట్ పార్ట్లో అంటే ఫస్ట్ సెషన్లో ఫస్ట్ పార్ట్ మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ సెషన్లో సెకండ్ పార్ట్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది వచ్చి 11 పార్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే 11 పార్ట్స్ 1 అవర్ కింద ప్రిపేర్ అయితే 11 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే అర్థమైందా, 1 అవర్లో 1 పార్ట్ అలా ప్రిపేర్ అయితే 11 అవర్స్ 11 డేస్ అంటే రోజుకో పార్ట్ ప్రిపేర్ అయితే 11 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఫస్ట్ సెషన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, 18 పార్ట్స్ ఇది 11 పార్ట్స్ మొత్తం 29 పార్ట్స్ 29 డేస్లో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చదువుకుంటే 29 డేస్ కంప్లీట్ అయిపోతాయి. అలా నెక్స్ట్ వచ్చి సెకండ్ సెషన్లో ఫ్రెండ్స్, సెకండ్ సెషన్లో ఫస్ట్ పార్ట్ జనరల్ అవేర్నెస్ 8 పార్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ 8 పార్ట్స్ ఎలా చదవాలంటే ఒక్కో పార్ట్ మనకి 2 డేస్ తీసుకోవాలి. 2 డేస్ తీసుకుంటే 16 డేస్లో ఈ 8 పార్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇలా చదువుకుంటే, ఎందుకంటే మనకు 10th బేసిక్ మీద చదువుకోవాలి, బాగా డీప్గా వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే 10th బేసిక్ మీద చదువుకుంటే మనకి ఇది పార్ట్ కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ సెక్షన్లో సెకండ్ పార్ట్
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది కూడా బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్ ఇది కూడా 10th బేస్ మీద 9th బేస్ మీద వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి 8 పార్ట్స్ వచ్చాయి కాబట్టి 8 పార్ట్స్ నుంచి ఒక్కొక్క పార్ట్ 2 డేస్ చదువుకుంటే 16 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అర్థమైందా, 2 సెషన్స్ కలిపి 4 పార్ట్స్ ఎలా విభజించని చూసారు కదా. ఒక్కొక్క పార్ట్ 2 డేస్ చదవాలని చెప్పండి సెకండ్ సెషన్లో. ఫస్ట్ సెషన్లో మాత్రం ఒక్కో పార్ట్ 1 అవర్ 1 డే చాలు. ఎందుకంటే మనకి ఇలా చదువుకుంటే మొత్తం కంప్లీట్ సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి రివిజన్ నెక్స్ట్ ఇంకా అంటే అవేమో 29 డేస్, ఇవేమో 16 డేస్. మొత్తం 16, 29 కలిపితే ఎలా చూసినా ఓవరాల్గా 45 డేస్ అవుతుంది. ఇంకో మిగిలిన 15 డేస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్నీ చదువుకుంటే ఇంకా అలా మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిలబస్ పూర్తి చేసుకుంటే మనకి ఈ పేపర్స్ చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆగస్ట్ 2 ఫస్ట్ వచ్చేసింది. సో ఇంకా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చదువుకుంటే మీకు యూజ్ అవుతుంది. నేను ఎందుకంటే ఇలాగే ప్రిపేర్ అవుదామని ప్లాన్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా చదువుకుంటున్నాను, మీరు కూడా ఇలాగే చదువుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఎంటీఎస్ అంటే ఏంటి, హవాల్దార్ ఏంటి అని ఉంది కదా. ఆ క్వశ్చన్ కోసం నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎంటీఎస్ హవాల్దార్ కోసం మీకు ఒకటి ప్రొఫైల్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా నోటిఫికేషన్లో తీసిందే ఫ్రెండ్స్. ఎంటీఎస్ హవాల్దార్కి తేడా ఏంటంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవాల్దార్ అంటే నార్మల్గా సెక్యూరిటీ అంటే పోలీస్ లెక్క హవాల్దార్ వచ్చి. ఎంటీఎస్ అంటే ఏంటంటే మనకు ఆఫీస్లో వర్క్స్ అంటే ప్రింట్ తీయడం, జిరాక్స్ తీయడం, కంప్యూటర్ ఫైల్ అటు ఇటు మూవ్ చేయడం, ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం, అది ఎంటీఎస్ వచ్చిందనమాట. ప్రతి టాస్క్ చేసే వాళ్ళని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సింపుల్గా చెప్పాలంటే. అలాగే హవాల్దార్ వచ్చి యూనిఫామ్ కూడా ఉంటుంది. కస్టమ్ డిపార్ట్మెంట్లో, ఎయిర్పోర్ట్స్లో వాటిలో పెడుస్తారనమాట వీళ్ళని. ఇందులో జాబ్ వచ్చిన వాళ్ళకి. హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హవాల్దార్ వస్తుంది, హైట్ లేకుండా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటి ఎంటీఎస్ వస్తుంది. కాకపోతే ఈ రెండు అప్లై చేసుకోవచ్చు, మీకు ఏదైతే అది. ఇంకో హైటు వెయిట్ ఫీమేల్కి మేల్కి ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని ఇక్కడ కూడా మీకు ప్రొఫైల్ పెట్టాను. ఇది కొంచెం చదువుకుంటే మీకు అర్థమవుతుంది, అందుకోసం ఇది పెట్టాను. మేల్స్కి వచ్చి 1600 మీటర్స్ ఇన్ 15 మినిట్స్, అలాగే ఫీమేల్స్కి వచ్చి 1 km in 20 minutes. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎంటీఎస్కి హవాల్దార్కి తేడా ఏంటో. సో ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ. ఎందుకంటే ప్రిపేర్ అయితేనే అంటే కష్టపడి మనం శ్రమిస్తేనే మనకు జాబ్ వస్తుంది. ఈ ప్రిపరేషన్ బాగుంటే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఇలా ప్రిపేర్ అవ్వరా మంచిగా ఉంటుంది అని. ఎందుకంటే మనం ప్రిపేర్ అయితేనే కదా ఫ్రెండ్స్. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ సెషన్లో నెగిటివ్ మార్క్స్ లేవు, సెకండ్ సెషన్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్లో 20 40 మార్క్స్ 45 మినిట్స్. అలాగే సెకండ్ సెషన్లో ఏంటంటే 50 క్వశ్చన్స్ అంటే 25 క్వశ్చన్స్ అంటే 150 మార్క్స్, అది వచ్చి 60 మినిట్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ అయితే ఇది ఒక ప్రిపరేషన్ ప్లాన్ కాబట్టి అందరూ సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.